ఈ శనివారం నాటి ఎపిసోడ్ గొడవతోనే ప్రారంభమయ్యింది. ఇంట్లో వాళ్లందరి గుడ్లను దొబ్బితిన్న సంజనకు పనిష్మెంట్ ఇవ్వడంలో భాగంగా మర్యాదగా ఎవరు తిన్నారో చెప్పండి, లేదంటే నాగార్జున గారు వీడియో చూపిస్తే మాత్రం వాళ్లకి గట్టి పనిష్మెంట్ ఉంటుందని కెప్టెన్ రాము అన్నాడు. దాంతో సంజన, నేనే తిన్నా, చిన్న పనిష్మెంట్ ఇచ్చుకో అని హేళనగా నవ్వింది. అది విన్న హౌస్ మేట్స్ షాక్ అయిపోయారు. అన్ని ఎగ్స్ ఎలా తిన్నావ్ అని రీతూ అంటే ఆకలిగా ఉంది, తినేసే ఏంటి ఇప్పుడు అని యాటిట్యూడ్ చూపించింది. తినేదాని దగ్గర అలా చేస్తారా? అది అందరిదీ కదా అని భరణి అంటే, ఏంటి గురుగా చూస్తున్నారు, మీరు అలా చూస్తే భయపడతామా అంటూ గొడవకు దిగింది సంజన. ఆ సందర్భంలో సిగ్గు ఉండాలి అందరివీ కలిపి తినడానికి అని నోరు జారారు భరణి. ఆ తరువాత థమ్స్ అప్ విత్ బిర్యానీ అంటూ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ హోస్ట్ నాగార్జున పర్యవేక్షణలోనే జరిగింది. అయితే ఈ టాస్క్ 2 గ్రూప్ల మధ్య జరగ్గా అందులో పార్టిసిపేట్ చేస్తానని తనూజ వాదనకి దిగింది. ఇక సంజన కూడా, మేం వేస్ట్ గాళ్లమా, మేం ఆడలేమా అని నోటికొచ్చినట్టు పేలింది. స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటిని తీయాలి, రన్నింగ్ స్పీడ్గా చేయాలి అని దివ్య నిఖిత, ధీమాన్ ఒకవైపు, దమ్ము శ్రీజ, కళ్యాణ్ మరోవైపు ఆడారు. అయితే ఈ టాస్క్లో దివ్య నిఖిత స్విమ్మింగ్ పూల్లో దిగి టకటకా బోర్డ్స్ తీసి ఇవ్వడంతో ఆ టాస్క్లో గెలిచారు. అయితే టాస్క్ అంతా అయిపోయిన తరువాత రచ్చ రచ్చ చేసింది సంజన గెలిచిన టీంలో ఉన్న భరణి. అందరికీ బిర్యానీ పెడుతుంటే, బిగ్ బాస్ నాకు బిర్యానీ వద్దు, వాడి బిర్యానీ వాడ్నే తినమనండి, ఈ రన్నింగ్ టాస్క్లో కూడా మమ్మల్ని ఆడనీయలేదు, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారంటూ భరణిపై నోరు పారేసుకుంది. దాంతో భరణి ఫైర్ అయ్యాడు. ఏంటి సెల్ఫిష్, నువ్వు తింటే తిను లేదంటే లేదు, అందరూ గెలవాలనే కదా ఆడతా, సెల్ఫిష్ అనుకుంటే నేనే ఆడేవాడ్ని కదా, వాళ్లని ఎందుకో ఆడిపిస్తాను అని అన్నాడు. దాంతో సంజన సింపతి డ్రామా షురూ చేసింది. నాకు సిగ్గు లేదు, నోటి దగ్గర నుంచి లాగేసుకుంది అని అన్నాడు. అంటే ఏంటి అర్థం, నేను బట్టలు విప్పుకుని తిరుగుతున్నానా, సిగ్గులేదంటే అదే కదా అర్థం అంటూ అడ్డమైన వాదనకి దిగుతూ దొంగ ఏడుపు ఏడ్చింది సంజన. ఆమె నిజంగానే వాళ్ల నోటికాడది లాగేసుకుని తిన్నది నిజమే కదా, నిజంగా సిగ్గు లేదు అనేది అంత పెద్ద మాట అయితే, తాలింపు విషయంలో తనూజని పట్టుకుని సిగ్గు లజ్జ లేదని నోరు పారేసుకుంది సంజన. అంటే ఈమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనూజ బట్టల్లేకుండా తిరుగుతుందనా? అంటే ఈమె అంటే అది మాట, వేరే వాళ్లు అంటే మాత్రం భూతా? పైగా ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే, నాకు తెలుగులో అర్థాలు నానార్థాలు తెలియవు బాబూ అని